ఈ రోజే అత్యంత శక్తివంతమైన శని త్రయోదశి. ఈ రోజు ఈ పవిత్ర కథను వింటే చాలు శని దోషాలు, పీడలు, దరిద్రం మొత్తం పోయి మీకు తిరుగులేని రాజయోగం కలిగేలా శనిదేవుడు దీవిస్తాడు. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. ఈ రోజు ఈ కథను వినడం మన అదృష్టంగా భావించాలి. మరి ఈ రోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహర్షి దధీచి మృతదేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంధ్రంలో తన 3 సంవత్సరాల బాలుణ్ణి ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది. ఈ విధంగా మహర్షి దధీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు. కాని రావి చెట్టు యొక్క రంధ్రంలో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు. ఏమీ కనిపించకపోవడం, ఎవరూ లేకపోవడంతో అతను ఆ రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు. తరువాత ఆ రావి ఆకులు మరియు పండ్లు తినడం ద్వారా ఆ పిల్లవాడి జీవితం సురక్షితంగా ఉంది. ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు. నారదుడు రావి చెట్టు యొక్క కాండం భాగంలో ఉన్న పిల్లవాణ్ణి చూసి అతని పరిచయాన్ని అడిగాడు. నారదుడు ఆ పిల్లవాడితో "నువ్వెవరు?" అని అడిగాడు. దానికా పిల్లవాడు ఇలా సమాధానమిచ్చాడు: "అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది." అలా అనగానే నారదుడు ఇలా అన్నాడు: "నీ తండ్రెవరు?" అని అడిగాడు. దానికా అబ్బాయి "అదే నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను" అని సమాధానం చెప్పాడు. అప్పుడు నారదుడు దివ్యదృష్టితో చూసి ఆశ్చర్యపోయాడు. "ఓ అబ్బాయి, నీవు గొప్ప దాత అయిన దధీచి మహర్షి కొడుకువి. నీ తండ్రి అస్థికతో దేవతలు ఒక పిడుగులాంటి ఆయుధాన్ని అంటే వజ్రాయుధాన్ని సృష్టించి రాక్షసులను జయించారు. నీ తండ్రి దధీచి 31 ఏళ్లకే చనిపోయాడు" అని నారదుడు చెప్పాడు. దానికా పిల్లవాడు ఇలా అన్నాడు: "మా నాన్న అకాల మరణానికి కారణమేంటి?" అని అడిగాడు. దానికి నారదుడు ఇలా సమాధానం చెప్పాడు: "మీ తండ్రికి శనిదేవుడి మహాదశ ఉందని చెప్పాడు." దానికా పిల్లవాడు "నాకు వచ్చిన దురదృష్టానికి కారణమేంటి?" అని అడిగాడు. దానికి నారదుడు శనిదేవుని మహాదశ అని సమాధానం చెప్పాడు. ఈ విషయం చెప్పి దేవర్షి నారదుడు రావి ఆకులు మరియు పండ్లు తిని జీవించే ఆ బిడ్డకు పిప్పలాదుడు అని పేరు పెట్టాడు మరియు అతనికి దీక్షనిచ్చాడు. నారదుడి నిష్క్రమణ తర్వాత పిల్లవాడు పిప్పలాదుడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు బాల పిప్పలాదుణ్ణి ఏం వరం కావాలని అడిగినప్పుడు పిప్పలాదుడు ఇలా అడిగాడు: "స్వామి, నా కళ్ళతో ఏదైనా వస్తువును చూస్తే కాలిపోవాలి" అని అడిగాడు. అలా వరం ఇవ్వగానే అలా అన్నింటినీ కాల్చేయడం ప్రారంభించాడు. అలా శనిదేవుణ్ణి కూడా కాల్చడం మొదలుపెట్టాడు. శనిదేవుడి శరీరంలో మంటలు మొదలయ్యాయి. ఇక విశ్వంలో కలకలం రేగింది. సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫలమయ్యారు. సూర్యుడు కూడా తన కళ్ళ ముందు కాలిపోతున్న కొడుకును చూసి బ్రహ్మదేవుణ్ణి రక్షించమని వేడుకున్నాడు. చివరికి బ్రహ్మదేవుడు పిప్పలాదుడు ముందు ప్రత్యక్షమై శనిదేవుణ్ణి విడిచిపెట్టడం గురించి మాట్లాడాడు. కాని పిప్పలాదుడు సిద్ధంగా లేడు. అప్పుడు బ్రహ్మదేవుడు "ఒకటి కాకుండా 2 వరాలిస్తాను" అని అన్నాడు. అప్పుడు పిప్పలాదుడు సంతోషించి ఈ విధంగా 2 వరాలను అడిగాడు. అందులో ఒకటి, పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శనిస్థానం ఉండకూడదు. తద్వారా మరెవ్వరూ నాలా అనాథ కాకూడదు. ఇక రెండవది, అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయమిచ్చింది. కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు అని పిప్పలాదుడు కోరుకోగానే దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని వరమిచ్చాడు. అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు. మంటల్లో కాలిపోవడంతో అవయవాలు కాలిపోయాయి. శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశం ఇదే.
తరువాత పిప్పలాదుడు ప్రశ్నోపనిషత్తును రచించాడు. ఇది ఎప్పటికీ విస్తారమైన జ్ఞాన భాండాగారంగా ఉంది. ఈ కథను ఈరోజు ఎవరైతే వింటారో వారికి శని దోషాలు, పీడలు, బాధలు ఉండవు. అలాంటి వారికి సకల శుభాలు కలుగుతాయి. రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు, ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ సీతాదేవిని అపహరించాడు, అన్యాయం చేశాడు అని అంటారు. కాని అసలు కారణం అది కాదు. దాని వెనుక ఒక రహస్యం ఉంది. అదేంటంటే రావణాసురుడు సామాన్యుడు కాదు. 10 తలలతో 20 చేతులతో ఆ స్వర్ణలంకను పరిపాలించాడు. 4 లక్షల వీధులతో 9 కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులను శాసించినవాడు. అంతేకాదు 4 వేదాలను చదివినవాడు. అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. 64 విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు. నవగ్రహాలను 9 మెట్లుగా చేసుకుని తొక్కినవాడు రావణ బ్రహ్మ. ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటే 2 రాక్షసులు వచ్చి, స్వామి రావణ బ్రహ్మ, వీడు నా భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు, అన్యాయంగా చెరపట్టాడు, మీరే తీర్పు చెప్పండి అని అంటాడు. ఇక రావణాసురుడు వెంటనే కోపంతో, ఓరి పరాయి స్త్రీ తల్లి వంటిది, వేరేవాడి భార్యను ఎందుకురా నీవు తీసుకువచ్చావు, ఇది అన్యాయం, అధర్మం అని చెప్పి వెంటనే వీణ్ణి ఉరితీయండి అని చెప్పాడు. వెంటనే కాసేపటికి నారదుడు అక్కడికి వస్తాడు. అక్కడ రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. నవగ్రహాలను బోర్లో పడుకోబెట్టి వాళ్ళ వీపుల మీద తొక్కుతూ ఉన్నాడు. వెంటనే నారదుడు వచ్చి, ఏమీ నవగ్రహ దేవతల్లారా, మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారవుతుంది. కాని నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారే అని అంటాడు. దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు, నారద, మా వీపుల మీద కాలు పెట్టి తొక్కుతూ ఉన్నాడు. ఒక్కసారి మమ్మల్ని బోర్లో పడుకోబెట్టకుండా తిప్పి చూడమను, అప్పుడు మా ప్రతాపం చూపిస్తాము అని అంటాడు. వెంటనే నారదుడు రావణాసురుడితో ఇలా అంటాడు, రావణాసురా, ఇది విను. నీవు ఇంత పరాక్రమవంతుడివి. నవగ్రహాలను వీపుల మీద తొక్కుతున్నావెందుకు? వాళ్ళ హృదయాల మీద కాలు పెట్టి తొక్కవచ్చు కదా. అప్పుడే నీ యొక్క విలువ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఇది దొంగ దెబ్బ తీసినట్లవుతుంది. భయపడి నీవు బోర్లో పడుకోబెట్టావు అని చాలామంది అనుకుంటున్నారు. దేవతలు కూడా అలాగే అనుకుంటున్నారు అని అనగాని దానికి రావణాసురుడు ఇలా అంటాడు, నారద, నాకు ఎదురే లేదు. ఓ నవగ్రహ దేవతల్లారా, నా కళ్ళి తిరగండి అని అంటాడు. అలా వాళ్ళు తిరుగుతారు. వెంటనే వాళ్ళ హృదయాల మీద కాలు పెడుతూ వస్తాడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి అందరి హృదయాల మీద కాలు పెట్టి వస్తాడు. వెంటనే శనిగ్రహం మీద కాలు పెట్టడానికి రాగానే శని దృష్టి అనేది అతని మీద పడుతుంది. వెంటనే శూర్పణఖ వచ్చి అన్నా అని ఏడుస్తుంది. ఏమైందని అడగగా, అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు. నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసివేశాడు. రాముడి భార్య సీత చాలా అందంగా ఉంది. అటువంటి అందమైన స్త్రీ నీకు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణఖ చెప్పగానే వెంటనే రావణాసురుడి బుద్ధి వక్రించి సీతాదేవిని తీసుకువస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మణుల చేతిలో రాక్షస వంశం నాశనమవుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి శనీశ్వరుడి యొక్క దృష్టి పడడం వలనే వేదాలు, శాస్త్రాలు చదివినవాడు, 10 తలలు 20 చేతులు కలిగినవాడు, బ్రహ్మవంశంలో జన్మించినవాడు, దేవతలను చిత్రహింసలు పెట్టినంతటి లంకాధిపతి అయిన రావణాసురుడికి వినాశనం తప్పలేదు. ఇక మానవ మాతృలం మనమెంత. కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది. పరమేశ్వరుడంతటి వాడే శనీశ్వరుడికి భయపడి చెట్టుతొర్రలో దాక్కున్నాడు. అటువంటి శనీశ్వరుడు మహాశక్తివంతమైనవాడు. శనిదోషాలు తొలగిపోయి ఆ శనిదేవుని అనుగ్రహం కలిగేటువంటి మరొక పవిత్ర కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో కాకికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాకి కూడా 3 అద్భుత వరాలు పొందినట్లు సౌరపురాణం మరియు పద్మపురాణం చెబుతున్నాయి.
మరి కాకి పొందిన ఆ అద్భుత వరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాకులు పితృదేవతలకు ఆహారాన్ని అందించే పవిత్ర జీవులు. సౌరపురాణం ప్రకారం చాలా కాలం క్రితం ఈ కాకుల్లో ఒక కాకి సూర్యుడి గురించి ఘోర తపస్సు చేసింది. ఆ కాకి యొక్క అద్భుత తపస్సుకు సూర్యుడు మెచ్చి సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక కాకి ఎంతో సంతోషించి సూర్యుణ్ణి పలు విధాలుగా స్తుతించింది. ఇక సూర్యభగవానుడు కాకిని ఇలా అడిగాడు: కాకులలో ఉత్తమమైన కాకి, నీ తపస్సు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నీ తపస్సుకు కారణమేంటి అని అడిగాడు. దానికి కాకి ఇలా చెప్పింది: ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఒక్కొక్క వస్తువును, ఒక్కొక్క జీవిని, అది పక్షో జంతువో, వాహనంగా చేసుకున్నారు. నేను భూలోకంలోని మలిన పదార్థాలు సేకరించే జాతిని. నాకీ లోకంలో ఎంతో అవమానం జరుగుతుంది. మానవులందరూ నన్ను తిడుతున్నారు. నా అరుపు కూడా వారికి ఎంతో అసహ్యంగా ఉంటుంది అంటున్నారు. నన్ను దగ్గరికి కూడా రానివ్వడం లేదు. కాకా అని అసహ్యంగా అరుస్తుంది అంటున్నారు. నాకు మా జాతికి కూడా గుర్తింపు రావాలి. నేను కూడా ఎవరికో ఒకరికి వాహనం అవ్వాలి అని ఎంతో కోరికగా ఉంది. నన్ను అనుగ్రహించండి అని సూర్యుడితో విన్నవించుకుంది కాకి. అప్పుడు సూర్యుడు కాకి చెప్పిందంతా విని ఎంతో జాలిపడ్డాడు. కాకిని భూలోకంలో ఇంత నీచంగా చూస్తున్నారా? పాపం, ఎంత బాధపడి ఉంటుందో అని అనుకొని ఇలా అన్నాడు: ఓ ఉత్తమమైన కాకి, నీకు నేను 2 వరాలిస్తున్నాను. పితృదేవతలకు పెట్టే పిండం కేవలం కాకులు మాత్రమే తినుగాక. కాకులు తింటే మాత్రమే ఆ ఆహారం పితృదేవతలకు ఆహారమై వెళ్ళుగాక. ఇది మొదటి వరం. అంటే మనం పితృదేవతలకు పిండం పెట్టి ఆ అన్నం ముద్ద కనుక కాకికి పెడితే, అది కాకి తింటే, కాకి తిన్న వెంటనే ఆ ఆహారం పితృదేవతలకు ఆహారం అవుతుంది. వారికి కడుపు నిండుతుంది. కాకి ఇక్కడ పిండమన్నం తింటే చాలు, అక్కడ పితృదేవతలకు త్రేంపులు వస్తాయి. వారికి సంతృప్తి కలుగుతుంది. వారు ఆశీర్వదిస్తారు. ఇది మొదటి వరం. ఇక రెండవ వరం: నా కుమారుడు శనిదేవుడున్నాడు. ఆయన దగ్గరకు వాహనంగా వెళ్ళడానికి జంతువులు, పక్షులు భయపడుతున్నాయి. నువ్వేం భయపడవలసిన పనిలేదు. ఆయన కరుణా స్వరూపుడు. నీవు ఈ రోజు నుండి ఆయనకు వాహనంగా ఉండు. దాని ద్వారా నీకు భూలోకంలో ఎనలేని గుర్తింపు ఉంటుంది. శనిదేవుడికి ఈ భూలోకంలో ఎంతో పేరుంది. ఆయనను తలుచుకుంటే ఆయన వాహనమైన నిన్ను కూడా తలుచుకుంటారు. ఆయన పూజలో భాగం కూడా నీకు అవుతారు. నీకు ఆహారం పెడితే శనిదేవుడు ఎంతో ఆనందిస్తాడని రెండవ వరం ఇచ్చాడు. దాంతో కాకి శనిదేవుడికి ఆ రోజు నుండి వాహనమైంది. ఈ విధంగా సూర్యుడు 2 వరాలు ఇవ్వడం వలన కాకికి భూలోకంలో గుర్తింపు వచ్చింది. ఇక పద్మపురాణం ప్రకారం కొంతకాలం పోయాక కాకులన్నీ శనీశ్వరుణ్ణి ఇలా అడిగాయి: కేవలం చనిపోయిన వారి పిండం తినడం వలన వారి ఆకలి తీరుతుంటే మాకు భూలోకంలో రావలసినంత కీర్తి రావడం లేదు. ఇంకొక వరం కూడా ప్రసాదించండి ప్రభు అని శనిదేవుణ్ణి కాకులన్నీ అడిగాయి. దానికి శనీశ్వరుడు ఇలా అన్నాడు: ఎక్కడైనా సరే, దేవాలయంలో కానీ ఇంట్లో కానీ నైవేద్యంగా పెట్టిన అన్నం లేదా పదార్థాలు మీకు ఆహారంగా వేస్తే మీరు దాన్ని తింటే దేవతలందరికీ సంతృప్తి కలుగుతుందని, అలా పెట్టిన వారికి దేవతలు వరాలిస్తారని శనిదేవుడు వరమిచ్చాడు. ఇక అప్పట్నుండి కాకి దైవారాధనలో భాగమయ్యింది. ఇంట్లో లేదా దేవాలయంలో దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని కాకులకు భూలోకంలో పెట్టడం మొదలుపెట్టారు. దాంతో ఆ కాకులకు ఈ భూలోకంలో ఎంతో కీర్తి వచ్చింది. దానికి కాకులన్నీ ఎంతో సంతోషించాయి. కాబట్టి కాకికి ఆ సూర్యభగవానుడు మరియు శనిదేవుడు ఇచ్చిన 3 వరాలు ఇవే. శని త్రయోదశి రోజున ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోండి. ఆ నల్లటి వస్త్రంలోకి నల్ల నువ్వులు తీసుకోండి. శనీశ్వరుడికి చాలా ఇష్టమైనవి ఈ నల్ల నువ్వులు. ఈ నల్లని బట్టను 9 ముక్కలుగా స్క్వేర్ షేపులో చేసుకోండి. అందులో ఒక్కొక్క దాంట్లో 1 స్పూన్ నల్ల నువ్వులు వేసి నల్లదారంతో చిన్న మూటలా కట్టండి. ఇలా 9 మూటలు సిద్ధం చేసుకోండి.
ఈ 9 మూటలు కూడా ఒక గిన్నెలో నల్ల నువ్వుల నూనె వేసుకొని ఈ మూటలను నానబెట్టుకోండి. దగ్గరలో ఉన్న శివాలయానికి లేదా శనీశ్వర ఆలయానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి స్వామివారికి పూజ జరిపించి, ఆ తరువాత స్వామివారి ధ్వజస్తంభం దగ్గర ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకొని అందులో కర్పూరం వెలిగించి ఓం శం శనేశ్వరాయ నమః అని ఆ 9 మూటల్లో ఒక మూటను తీసుకొని అందులో వేయండి. ఇలా 9 సార్లు ఓం శం శనేశ్వరాయ నమః అని జపించి 9 నువ్వుల మూటలను అగ్నిలో వేయండి. తర్వాత దండం పెట్టుకోండి. ఆ శనిపీడలనేవి పూర్తిగా తొలగిపోతాయి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. మీరు కర్పూరంతో వెలిగించిన పెద్ద మూకుడ్ను మళ్ళీ ఇంటికి తీసుకురాకూడదు. స్వామివారి పాదాల దగ్గర దూరంగా పెట్టండి. ఇలా ఈ శని త్రయోదశి రోజు చేస్తే అన్ని శని దోషాలు తొలగిపోతాయి. శనిదేవుని అనుగ్రహం వలన మీ కుటుంబం 10 కాలాల పాటు సుఖంగా వర్ధిల్లుతుంది. కాబట్టి డబ్బులు పోగొట్టుకోకుండా ఈ పరిహారం చేసుకోండి.